పిఓసి చూస్తున్నారమ్మా? పిఓసి చూసుకున్నారా? నోట్స్ కూడా పెట్టాను. పిఓసి చూసారా? సెట్ చేశాను. దూరంగా సరిపోతుంది. సరిపోయింది సరిపోయింది సరిపోతుంది సరిపోతుంది. ఇచ్చేస్తాం. స్టాండ్ లేదమ్మా, స్టాండ్ ఇంట్లో ఉంది. నేను క్యాంపస్కి వచ్చాను ఆల్రెడీ. ఇక్కడ లేవు స్టాండ్స్. ఓకే, వాయిస్ వినిపిస్తుంది కదమ్మా? సార్ చూడండి. ఓకేనా? ఓకే. అట్ లాస్ట్ క్లాస్లో మనం పిఓసి టాపిక్, ఫస్ట్ ఇయర్ టాపిక్ డిస్కస్ చేసాము. ఓకేనా? రైట్. ఈరోజు క్లాస్లో సెకండ్ ఇయర్ పిఓసి డిస్కస్ చేద్దాము. సెకండ్ ఇయర్లో మనం ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, డెరివేటివ్స్, ఎమైన్స్, బయోమాలిక్యూల్స్ టాపిక్స్ డిస్కస్ చేసాం. ఓకేనా? రైట్. వీటిల్లో ఆల్కహాల్స్లో కొన్ని రియాక్షన్స్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ అంటే ఓన్లీ అన్ని రియాక్షన్స్ అవసరం లేదు. పిఓసి ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అంటే సెకండ్ ఇయర్లో ఉన్న టాపిక్స్ వరకు మాత్రమే మనకు అవసరం. ఓకేనా? టెస్ట్ల వరకే. బోర్డు కనిపిస్తుందమ్మా క్లియర్గానే? బోర్డు క్లియర్గానే కనిపిస్తుందా? ఓకేనా? రైట్. ఓకే, ఫస్ట్ ఆల్కహాల్స్ టాపిక్ లోకి వెళ్దాము. ఆల్కహాల్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ ఉన్నాయమ్మా. ప్రైమరీ ఆల్కహాల్స్, సెకండరీ ఆల్కహాల్స్, టెర్షరీ ఆల్కహాల్స్. త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ ఉన్నాయి. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. ఓకేనా? జిల్దాల్ డ్యూమాస్ మెథడ్. ఓకేనా? అవి చూసుకోండి ఒకసారి, ఎన్సిఆర్టీలో ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ఓకేనా? జస్ట్ ఆ ఫార్ములా మనం చూసుకుంటే సరిపోతుంది. ప్రైమరీ ఆల్కహాల్స్ అంటే చూడండి ఒకసారి, CH2OH. OH గ్రూప్ అటాచ్ అయిన కార్బను అంటే ఈ కార్బన్, ఫస్ట్ కార్బన్ 1 మిథైల్ గ్రూప్ కి కనెక్ట్ అయి ఉంది. సో ఇట్ ఈస్ ఏ ప్రైమరీ. సెకండరీ మీన్స్ two methyl groups. Tertiary means 3 methyl groups.
ఓకేనా. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ 3 types ఆఫ్ ఆల్కహాల్స్ ఉన్నాయమ్మా. ఓకేనా. మరి 3 types ఆఫ్ ఆల్కహాల్స్ ని డిఫరెన్షియేట్ చేయడం కోసం, అంటే ఫర్ సపోజ్ మనకి ఒక టెస్ట్ ట్యూబ్ ఇచ్చారు, ఆ టెస్ట్ ట్యూబ్ లో ఆల్కహాల్ ఉంది. ఓకేనా. ఇది ప్రైమరీ ఆల్కహాలా, సెకండరీ ఆల్కహాల్సా, టెరిషరీ ఆల్కహాల్సా మనం డిస్టింగ్విష్ చేయాలి. ఓకేనా. టెస్ట్ ట్యూబ్ లో ఆల్కహాల్ ఉంది, అది ప్రైమరీ ఆల్కహాలా, సెకండరీ ఆల్కహాలా, టెరిషరీ ఆల్కహాలా మనం డిస్టింగ్విష్ చేయాలి. దానికోసం మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ రియేజెంట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఈస్ లూకస్ రియేజెంట్. ఫస్ట్ వన్ ఈస్ లూకస్ రియేజెంట్. లూకస్ రియేజెంట్. ఓకేనా. లూకస్ రియేజెంట్ ఏంటమ్మా, ఎన్హైడ్రస్ ZnCl2, ఎన్హైడ్రస్ ZnCl2 ప్లస్ కాన్సన్ట్రేటెడ్ HCl. ఎన్హైడ్రస్ ZnCl2 కాన్సన్ట్రేటెడ్ HCl called లూకస్ రియేజెంట్. ఓకేనా. ఈ లూకస్ రియేజెంట్ మనం యాడ్ చేసినప్పుడు ఆల్కహాల్స్ కి జనరల్ రియాక్షన్ రాస్తున్నాను. ఆల్కహాల్స్ కి లూకస్ రియేజెంట్ ఎన్హైడ్రస్ ZnCl2 HCl రియేజెంట్ ని యాడ్ చేస్తే మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, RCl. ఆల్కైల్ క్లోరైడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రైమరీ ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, CH3 CH2 OH ప్రైమరీ ఆల్కహాల్. ప్రైమరీ ఆల్కహాల్ ని లూకస్ రియేజెంట్ తో రియాక్షన్ చేస్తే, ఓకేనా, మనకి ప్రైమరీ అంటే ఇథైల్ క్లోరైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే. అంటే హీట్ చేయాలమ్మా కంపల్సరీగా. రియాక్షన్ చేయాలంటే హీట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనకి వైట్ టర్బిడిటీ ఫామ్ అవుతుంది. వైట్ టర్బిడిటీ హీట్ చేసిన తర్వాత వైట్ టర్బిడిటీ ఫార్మేషన్ జరుగుతుంది. అదే ఫర్ సపోజ్ సెకండరీ ఆల్కహాల్స్ తీసుకున్నాం అనుకోండి, సెకండరీ ఆల్కహాల్స్ కి హీటింగ్ అవసరం లేదమ్మా. ఇక్కడ మనకి డైరెక్ట్ గా వైట్ టర్బిడిటీ ఫార్మేషన్ జరుగుతుంది, CH3Cl. కాకపోతే ఒక 5 minutes టైం పడుతుంది. ఓకేనా. ఇట్ టేక్స్ 5 minutes. ఇమీడియట్ గా మనకి టర్బిడిటీ అనేది ఫామ్ అవ్వదు. ఫర్ సపోజ్ టెరిషరీ ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, CH3 రైస్ COH. టెరిషరీ ఆల్కహాల్ తీసుకుంటే టెరిషరీ ఆల్కహాల్ లూకస్ రియేజెంట్, ఇమీడియట్ గా మనకి వైట్ టర్బిడిటీ ఫార్మేషన్ జరుగుతుంది, CH3
thrice Cl. Immediate అంటే వెరీ ఫాస్ట్, వెరీ ఫాస్ట్ అంటే రియేజెంట్ మనం యాడ్ చేసిన వెంటనే మనకి వైట్ టర్బిడిటీ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ఒకసారి చూడండి మా పాయింట్స్. ఓకే, రియాక్షన్ చూడమ్మా. ప్రైమరీ ఆల్కహాల్స్ అయితేనేమో, ఓకేనా, ప్రైమరీ ఆల్కహాల్స్ అయితే హీట్ చేసిన తర్వాత ఆఫ్టర్ హీటింగ్ వైట్ టర్బిడిటీ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ఫర్ సపోజ్ సెకండరీ తీసుకున్నాం అనుకోండి. బోర్డు కనిపించట్లేదా? సెకండరీ ఆల్కహాల్స్ తీసుకున్నాం అనుకోండి. సెకండరీ ఆల్కహాల్స్ ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనకి, ఓకేనా, ప్రిసిపిటేట్ ఫార్మేషన్ జరుగుతుంది. టెర్షరీ ఆల్కహాల్స్ కేసులో ఇమీడియట్ గా వైట్ టర్బిడిటీ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, అంటే మనకి టర్బిడిటీ అనేది ఇమీడియట్ గా ఫామ్ అవుతుంది. సో ఈ టర్బిడిటీ ఫార్మేషన్ బేస్ చేసుకొని మనకి ప్రైమరీ అండ్ సెకండరీ టెర్షరీ ఆల్కహాల్స్ ని డిస్టింగ్విష్ చేస్తారు. ఓకేనా, ఒకసారి చూడండి. రైట్, టెర్షరీ ఆల్కహాల్స్ కేసులో టర్బిడిటీ అనేది ఎందుకు ఫాస్ట్ గా ఫామ్ అవుతుంది? ఓకేనా, అర్థమవుతుందా? మనకి టెరిషరీ ఆల్కహాల్స్ కేసులో వైట్ టర్బిడిటీ అనేది ఇమ్మీడియట్ గా ఎందుకు ఫామ్ అవుతుంది? దానికి రీజన్ ఏంటి? ఓకేనా, ఇది ఏ మెకానిజం ఫాలో అవుతుంది రియాక్షన్? వెరీ గుడ్, కార్బోకాటయాన్ ఫార్మేషన్ మెకానిజం, SN1 రియాక్షన్ ఫాలో అవుతుంది. ఓకేనా, SN1 రియాక్షన్ ఫాలో అవుతుందమ్మా. ప్రైమరీ కార్బోకాటయాన్ ఈస్ అన్స్టేబుల్. సో ఓకేనా, ఈ రియాక్షన్ ఫిజిబుల్ కాదు, అందుకే మనకి హీటింగ్ రిక్వైర్ అయింది. ప్రైమరీ ఆల్కహాల్స్ కేసులో మనం హీటింగ్ అప్లై చేసాం అంటే ఇంటర్నల్ గా మనం డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఎనర్జీని సప్లై చేస్తున్నాం. ఎనర్జీని సప్లై చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఒక రియాక్షన్ కి మనం ఎనర్జీని ప్రొవైడ్ చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఇట్ ఈజ్ ఏ ఎండోథర్మిక్ రియాక్షన్. ఓకేనా, ఎందుకు ఆ ఎండోథర్మిక్ నేచర్ వచ్చిందంటే ఆ రియాక్షన్ కి డ్యూ టు అన్స్టేబుల్ కార్బోకాటయాన్. ప్రైమరీ ఆల్కహాల్స్ లో, ఓకేనా, ప్రైమరీ కార్బోకాటయాన్ ఫార్మేషన్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే యాక్చువల్ గా ఓపెన్ కార్బోకాటయాన్ ఫార్మేషన్ అనేది జరగదు అక్కడ. ఓకేనా, సో అన్స్టేబుల్ కాబట్టి మనకి హీటింగ్ అనేది రిక్వైర్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ సెకండరీ ఆల్కహాల్స్, సెకండరీ కార్బోకాటయాన్ ఈస్ మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు ప్రైమరీ. సో ఇక్కడ మనకి హీటింగ్ అవసరం లేదు. In case of tertiary alcohols, tertiary alkyl halides are more stable. Tertiary carbocations are more stable. So ఈ రియాక్షన్ లో మనకి హీటింగ్ అవసరం లేదు, ప్లస్ మనకి టర్బిడిటీ అనేది ఇమీడియట్ గా ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ల్యాబ్ లో మనం లూకస్ రియేజెంట్ ని యూజ్ చేసి, ఓకేనా, ఈ టెస్ట్లన్నీ కూడా చేయొచ్చమ్మా. సార్ చూడండి. ఓకేనమ్మా, ఎవరికైనా డౌట్ ఉందా దీనిలో? చూడండి ఒకసారి. ఫస్ట్ కేస్ రియాక్షన్, ఇది జస్ట్ రియాక్షన్ అమ్మా. అంటే ఆర్ అంటే ఆల్కహాల్,
జనరల్ రియాక్షన్ రాశాను. ఓకేనా, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ 3 ఆల్కహాల్స్ తీసుకోండి. ఇది మీకు సెకండ్ ఇయర్లో ల్యాబ్లో చేయిస్తారు ఈ టెస్ట్ని. ప్రాక్టికల్స్లో అడుగుతారు ఈ టెస్ట్. ఓకేనా, ప్రైమరీ ఆల్కహాల్ అన్స్టేబుల్ కాదు, ప్రైమరీ కార్బోకాటయాన్ అన్స్టేబుల్. ఓకేనా, ప్రైమరీ కార్బోకాటయాన్ అన్స్టేబుల్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఎల్లైల్ ఆల్కహాల్. బెంజైల్ ఆల్కహాల్. వినైల్ ఆల్కహాల్. ఎలైల్ ఆల్కహాల్. బ్రిడ్జ్డ్ ఆల్కహాల్. ఇథనాల్. ఆల్ఫా హెటిరో ఆటమ్ ఆల్కహాల్స్. టెర్షరీ ఆల్కహాల్. సైక్లోప్రొపైల్ మిథైల్ ఆల్కహాల్. రైట్, ఒకసారి ఇవన్నీ చెక్ చేయండి. ఇవన్నీ కూడా ఆల్కహాల్సే, ఇవన్నీ కూడా మొత్తం ఆల్కహాల్సేనమ్మా. ఓకేనా, ఈ ఆల్కహాల్స్ రైట్. ఫస్ట్ ఎలైల్ ఆల్కహాల్ ఇమ్మీడియట్ గా ఫామ్ అవుతుందా, టర్బిడిటీ ఫామ్ అవ్వదా? ఓకేనా, 5 minutes టైం పడుతుందా మనం చెక్ చేయాలి. దేన్ని బేస్ చేసుకొని చెక్ చేయాలంటే స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటయాన్. స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటయాన్. రైట్, ఫస్ట్ వన్ ఇమ్మీడియట్ గా ఫామ్ అవుతుంది ఇక్కడ. రైట్, నెక్స్ట్ బెంజైల్ ఆల్కహాల్. బెంజైల్ ఆల్కహాల్ రెసినెన్స్ ఉంటుంది కదా, బెంజైల్ కార్బోకాటయాన్ ఈజ్ మోర్ స్టేబుల్. నెక్స్ట్ వినైల్ ఆల్కహాల్. వినైల్ ఆల్కహాల్ ఫామ్ చేయదుగా, వినైల్ ఆల్కహాల్ అసలు ఫార్మేషన్ జరగదు, వైట్ టర్బిడిటీ, అన్స్టేబుల్ కార్బోకాటయాన్.
unstable carbocation. ఓకేనా? సో టర్బిడిటీ ఫార్మేషన్ జరగదు. నెక్స్ట్ ఈ రెండు రిపీట్ అయినాయి కదా ఆల్రెడీ, ఎలైల్ ఆల్కహాల్. నెక్స్ట్ వన్ లైట్గా వస్తుంది, అంటే ఇప్పుడు పని చేయట్లేదు ఇక్కడ. నేను మొబైల్ డేటా మీద చెప్తున్నాను, వైఫై రావట్లా. అక్కడ కూడా సరిగ్గా రాలేదు, అప్ అండ్ డౌన్ వస్తుంది. అమ్మా రైట్. నెక్స్ట్ వన్ బ్రిడ్జ్డ్ ఆల్కహాల్స్. బ్రిడ్జ్ హెడ్ కార్బోకేటైన్ అన్స్టేబుల్ కదా, మనం క్లాస్లో కూడా చెప్పుకున్నాం అప్పుడు జీఓసీలో. బ్రిడ్జ్ హెడ్ కార్బోకేటైన్స్ ఆర్ అన్స్టేబుల్. ఓకేనా? బ్రిడ్జ్ హెడ్ కార్బోకేటైన్స్ ఆర్ అన్స్టేబుల్. బ్రెక్స్ రూల్, వెరీ గుడ్. సో ప్రెసిపిటేట్ ఫార్మేషన్ జరగదు. నెక్స్ట్ ప్రైమరీ ఆల్కహాల్ రిక్వైర్స్ హీటింగ్. బ్రిడ్జ్ హెడ్ అన్స్టేబుల్ అమ్మా. ప్రైమరీ బ్రిడ్జ్ హెడ్ కార్బోకేటైన్స్ ఆర్ అన్స్టేబుల్. సో ఆల్కహాల్స్ మనకి టర్బిడిటీ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవ్వవు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, డైఫినైల్ మిథైల్ కార్బోకేటైన్ హైలీ స్టేబుల్. సో ఇమ్మీడియట్ గా వైట్ టర్బిడిటీ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ట్రైఫినైల్ ఓకేనా ఆల్కహాల్స్. 3 బెంజిన్ రింగ్స్ ఉన్నాయి, అంటే మోర్ నెంబర్ ఆఫ్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తాయి. సో ఇక్కడ ఇమ్మీడియట్ గా టర్బిడిటీ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ టెర్షరీ ఆల్కహాల్స్, ఇమ్మీడియట్ టర్బిడిటీ ఫార్మేషన్. నెక్స్ట్ సైక్లోప్రొపైల్ మిథైల్ ఆల్కహాల్స్. ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. Cyclopropyl methyl cation is more stable due to bent bond stability. ఓకేనా? సో ఇది కూడా మనకి ఇమ్మీడియట్ గా వైట్ టర్బిడిటీ ఫార్మేషన్ చేస్తుంది. ఓకేనా? ఇవన్నీ కూడా స్పెషల్ టైప్ ఆఫ్ ఆల్కహాల్స్. అంటే రేపు ఎగ్జామ్ లో మనకి ఓన్లీ, అంటే నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఓకేనా? ల్యాబ్ లో ఇవన్నీ ఏమి ఇవ్వరు మీకు. ల్యాబ్ లో ఓన్లీ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ ని జస్ట్ డిస్టింగ్విషన్ పర్పస్ మీద లుకస్ రియేజెంట్ ని యూజ్ చేస్తారు. ఓకేనా? ఎగ్జామ్ లో మనకి ఇలాంటివి అడగచ్చు ఆల్కహాల్స్. ఓకేనా? మనకి ఏ ఆల్కహాల్స్ ఇచ్చినా సరే, ఓకేనా, ఫస్ట్ మనం స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ ఫాలో అవ్వాలి. ఓకేనా? స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ బేస్ చేసుకొని మనం, ఓకేనా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని చేయాలి. 7th వన్ 1 2 3 4 5 6 7 ఇదేనా? ఈ క్వశ్చన్ అయినా? రైట్, వెరీ గుడ్. ఇది కూడా టర్బిడిటీ ఫార్మేషన్ చేస్తున్నాము. ఎందుకనంటే ఇట్ ఈస్ మోర్ స్టేబుల్ కార్బోకేటైన్. CH2